ఆడపిల్లే ఆశపడ్డాను బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే సొంతం బంధం నువ్వే బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. టీడీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గంలో అమలు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్లస్టర్ యూనిట్ బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్ మరిచెట్ట సమీపంలో ఉన్న సంతనూతలపాడు ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బిఎన్ విజయ్ కుమార్ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో కార్యకర్తల కృషి కీలకమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పనిచేసిన కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించడమే పార్టీ విధానమని తెలిపారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో ప్రజాసేవ కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. Song remixed by DJ Srivarman mixes from Chimaputta. అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తల్ని, లీడర్ని, ప్రజలకి ఎంత మంచి పరిపాలన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చేస్తుందో అనే విషయంలో ప్రజలోకి మేము వెళ్ళాము. సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ చాలా బాగా చేశారు. ఉన్న కార్యకర్తలు, లీడర్లు అందరూ దీన్ని ఒక ప్రెస్టీజ్గా తీసుకొని వచ్చి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళేది ఈ కార్యక్రమాన్ని.
రాష్ట్రంలో మాకు తెలిసినంత వరకు మేము 5వ ర్యాంకు, రాష్ట్రంలో 5వ ర్యాంకు ఈ సుపరిపాలన ప్రోగ్రాంలో. దానివల్ల కార్యకర్తల్ని ఎప్పుడైనా గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ గారు, ఎందుకంటే కార్యకర్తలే పార్టీకి అండాన్ని, వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి 29 మంది మా కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి పథకాలు ఇచ్చారు. మేము ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఆ 29 మందికి మేము సన్మానం చేసి వాళ్ళకి ఆ పథకాలు అందించాము. కార్యకర్తలు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము చేసిన మంచి పనికి పార్టీ గుర్తించిందని చాలా హ్యాపీగా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రాంలు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు చాలా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారని మాకు తెలియజేశారు. మా సంతనతలపాటు మా లీడర్లు, మా క్యాడరు అందరూ ఇంత ఉత్సాహంగా ఇంత బాగా పనిచేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, స్టేట్లో ఒక 5వ ర్యాంకు రావటం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో ఇదే విధంగా ఉత్సాహంగా మేము తెలుగుదేశం పార్టీ, మా తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇది ఎంత మంచి ప్రభుత్వం అనేది ప్రజలకి తెలియజేస్తాం. ప్రజలలో కూడా మేము తిరిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఇంత తొందరలో ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళు మాకు ఇంత తొందరగా ఇచ్చారని వాళ్ళు అభిప్రాయపడ్డారు. మేము తిరిగినప్పుడు సార్ మాకు ఇంత తొందరగా ఇస్తారని మేము అనుకోలేదు, పెన్షన్లు 4,000 ఇలాంటివన్నీ ఇంత ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా కానీ చేశారంటే ప్రజలు, మేమందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసి ఆయనకే సాధ్యం అనే దృష్టితో ఇంత మంచి మెజారిటీ ఇచ్చాం. దానికి తగ్గట్టే ఈరోజు వీళ్ళు అనుకున్న దానికన్నా ఇంకా బాగా చేశారనేది ప్రజల్లో మా క్యాడర్లో అభిప్రాయపడ్డారు. సో మాకు చాలా సంతోషం. రాబోయే కాలంలో ఇంకా ఉత్సాహంగా ప్రజల్ని సాటిస్ఫై చేసి వాళ్ళకి పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఇంకా ముందుంటారని తెలియజేస్తాము.